పెహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న తీవ్రవాదులను ఆపరేషన్ మహాదేవ్ ద్వారా అంతమొందించినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో వెల్లడించారు. పర్యాటకులపై జరిపిన దాడికి భారత సైన్యం బదులు తీర్చుకుందని వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్పై నిన్న పార్లమెంట్లో ప్రారంభమైన చర్చ ఈ రోజు కూడా కొనసాగింది. సభ 11 గంటలకు ప్రారంభం కాగా ప్రశ్నోత్తరాల సమయం అనంతరం ఆపరేషన్ సింధూర్పై అమిత్ షా చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ తమ ప్రభుత్వానికి దేశ రక్షణ కంటే ఏదీ ముఖ్యం కాదని అన్నారు. ఆపరేషన్ సింధూర్ అనంతరం విదేశాల్లో పర్యటించిన భారత బృందాలు మద్దతు కూడగొట్టే ప్రయత్నం చేస్తే కేంద్ర మాజీ హోంమంత్రి చిదంబరం మాత్రం ఉగ్రదాడి వెనుక ఉన్న పాకిస్తాన్కు క్లీన్ చిట్ ఇచ్చే పనిలో ఉన్నారని ఆరోపించారు. భారత సార్వభౌమత్వానికి భంగం కలిగించిన దేశంలో ఉగ్ర కార్యకలాపాలు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని అమిత్ షా పునరుద్ఘాటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో 140 కోట్ల భారతీయులు భారత సైన్యానికి అండగా నిలిచారని అన్నారు. పెహల్గాం ఉగ్రఘటనపై సుదీర్ఘ విచారణ అనంతరం గుర్తించిన 3 ఉగ్రవాదులను ఆపరేషన్ మహాదేవ్ పేరిట భారత సైన్యం మట్టుబెట్టిందని వెల్లడించారు. మన సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ వివరాలను హోంమంత్రి వివరిస్తున్న సందర్భంలో బీజేపీ ఎంపీలు హర్షాతిరేకాలు వ్యక్తం చేయగా విపక్ష ఇండియా కూటమి సభ్యులు నినాదాలు చేశారు. सुलेमान उर्फे फैजल जट, अफगान और जिब्रान 3 आतंकवादी सेना, सीआरपीएफ और जम्मू कश्मीर पुलिस के संयुक्त अभियान में ऑपरेशन महादेव में मारे गए। ए श्रेणी का लश्कर ए तोयबा का कमांडर था। पहलगाम हमले में और गगनगिर आतंकी हमले में वो लिप्त था। इसके ढेर सारे सबूत हमारी एजेंसियों के पास है। अफगान ए श्रेणी का लश्कर ए तैयबा का आतंकवादी था और जिब्रान भी ए ग्रेड आतंकवादी था, जिन्होंने बैसरन घाटी में हमारे प्रवासियों को, नागरिकों को मारा था। ये तीनों आतंकवादी ये थे और तीनों मारे गए।